సురేష్పురం సెక్రటరీ అండి. మీరేమో 400 సీట్లు వస్తాయంటున్నారు. కేంద్రంలో బీజేపీ అంత సీన్ చేస్తే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ మోడీ వస్తే ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి నిలబడుతుందని కేసీఆర్ అంటే కొన్ని సంచలనాలు కూడా వస్తాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చల్లగూడాలని కోరుకుంటున్నారు. ఉండి మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ తర్వాత కొట్లాడుకుంటే మేము చేస్తాం. ఇప్పుడు దాంట్లో సభాలక్ష గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంది, వాళ్ళు పెట్టుకున్న పోస్టింగ్లు ఏంది సోషల్ మీడియా ఒకసారి చూడండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సంభాషణ అంతకుముందు చూడండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సన్నివేశం చూడండి, ఎంత మాట్లాడుకోండి. ఇవన్నీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడండి. ఇలా లేక అధికారం వచ్చింది కాబట్టి దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి అందరికీ బిగపట్టుకొని అడుగుతా చెప్పలేము. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమైనా పంచాయతీ పెట్టుకుంటే మేమేం చేస్తాం చెప్పండి. సమస్యనే ఉత్పన్నం కాదు. కేసీఆర్ ఇప్పుడు నమ్ముతలేదు.